హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మనము రామాయణంలో కైక దశరథుడిని వరాలు కోరుకోవడం, దశరథుడు దుఃఖంతో విలపిస్తూ ఉండడం చూసాం కదా మనము. అలాగా ఆ దుఃఖంతో ఉన్న దశరథుడిని ఇంకా తన మాటలతో ఏ విధంగా కైక బాధ పెడుతుందో కూడా గమనిస్తున్నాము. దాన్ని ఇంకా ఎలా కొనసాగించిందో ఆ రోజంతా కూడా మళ్ళీ మనం తెలుసుకుందాం. మరి ఆ మాటలు కూడా ఎలాగ ఉన్నాయి అంటే, కైక మాట్లాడేవి చురుకైన మునికోలతో గుర్రాన్ని కొట్టినట్టు కైకేయి పదే పదే ఆ మాట్లాడిన కఠినమైన మాటలతో కొట్టబడిన దశరథుడు అంటున్నట్ట, నేను ధర్మపాశంలో చిక్కుకున్నాను, నా బుద్ధి నశించిపోయింది, ఇప్పుడు ధార్మికుడు నా జ్యేష్ఠపుత్రుడు అయిన రాముణ్ణి నేను చూడాలి అన్నట్ట. అప్పుడు తెల్లవారుతూ ఉంది. సూర్యుడు ఉదయించగానే పవిత్రమైన పుష్యయోగం సంభవించిందిట. అలా ముహూర్తం దగ్గర పడగానే వశిష్ఠుడు శిష్యులతో కలిసి సరయూ నదిలో స్నానం చేసి పట్టాభిషేకానికి అవసరమైన ద్రవ్యాలు తీసుకొని అయోధ్యాపురికి వచ్చాటండి. అతను అలా ప్రవేశించినప్పుడు ఆ మార్గం అంతా కూడా ఆ పురజనులు చక్కగా ఊడ్చి నీళ్లు చల్లి అందమైన ముగ్గులతో మరి ఎంతో అలంకరించబడిన ఊరిని చూస్తూ ఉత్తమమైన పతాకాలు ఎలా ఉన్నాయంటే, రకరకాల పూలు అంతా కూడా చల్లి చక్కని సువాసనలతో ఉందిట. పూలమాలలన్నీ కూడా కనిపిస్తున్నాయట, అలంకరించిన పూలమాలలు. అట్లాగే అంగళ్ళన్నీ కూడా రకరకాల వస్తువులతో, అవి కొనడానికి వచ్చిన జనంతో నిండిపోయి ఉన్నాయట. ఇంకా చందనం, అగరు, ఈ ధూపాల యొక్క పరిమళాలన్నీ కూడా పట్టణంలో ఎక్కడ చూసినా కూడా గుబాళిస్తూ కనిపిస్తున్నాయట. మరి అంతా కూడా రామపట్టాభిషేకం చూడాలన్న మహోత్సాహంతో ఉన్నారట జనం. అలా అంటే పట్టణాన్ని దాటి దశరథుడి అంతఃపురానికి వచ్చాటండి వశిష్ఠుడు. అక్కడ బ్రాహ్మణులు, యాగవేత్తలు, మామూలు జనం అందరూ కూడా కలిసి నిండుగా ఉన్నారట. అలాంటి అంతఃపురం వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న జనాలనంతా కూడా దాటుకుని వశిష్ఠుడు లోపలకు ప్రవేశించాట. మరి అప్పుడే అక్కడికి వచ్చి ద్వారంలో ఉన్న దశరథుడి యొక్క మంత్రి సారథి అయిన సుమంత్రుణ్ణి చూసి వశిష్ఠుడు తను వచ్చిన విషయం మహారాజుకు చెప్పమని అన్నట్ట. ఇప్పుడు గంగాజలం, సముద్ర జలం, బంగారు కలశాలతో రామాభిషేకానికి తెప్పించాము, మేడి కొయ్యతో చేసిన రాజ్యయోగ్యమగు పీఠం తెప్పించాము, సమస్త ధాన్యాలు, నానా విధములైన మణులు, పలు విధాలైన సుగంధాలు తెచ్చాను, తేనె, పెరుగు, నెయ్యి, పేలాలు, పువ్వులు, పాలు, ఇంకా అలంకృతాలైన అన్నీ కూడా తీసుకొచ్చి అమర్చిపెట్టాను. ఇంకా ఈ నదుల నుండి కూడా పుణ్యజలాలు తెచ్చి సిద్ధంగా ఉంచాట. అవన్నీ కూడా ఎంతో సుందరంగా సమస్తం కూడా అమర్చి రెడీగా అక్కడ ఉంచారట. మరి సూర్యోదయమైనా కూడా ఇంతవరకు దశరథుడు కనిపించలేదే అని తమలో తాము అందరూ కూడా అనుకోవడం మొదలుపెట్టారట. అప్పుడు సుమంత్రుడు వాళ్ళని చూసి, రాజు ఆజ్ఞ మీద రాముణ్ణి తీసుకొని రావడానికే నేను వెళ్తున్నాను అని చెప్పారట. మహారాజు సుఖంగా ఉన్నారా, తెల్లవారిన బయటకు రాలేదే అని వారు సుమంతుణ్ణి అడిగారట. దాని మీద సుమంత్రుడు మళ్ళీ అంతఃపురంలోకి వెళ్ళి
రాజులంతా వచ్చి మీ క్షేమం అడుగుతున్నారు మహారాజా అని చెప్పాట. దశరథుడు సుమంత్రుణ్ణి చూసి, సుమంత్ర, రాముణ్ణి తీసుకురమ్మని కైక చెప్పింది. మరి దానికి అలాంటప్పుడు నువ్వెందుకు దాన్ని ఉల్లంఘించావు? నేను నిద్రలో ఉన్నాను కాబట్టి అది నా ఆజ్ఞ అవునా కాదా అని శంకించావా? రాముణ్ణి శీఘ్రంగా ఇక్కడకు తీసుకొనిరా అని దశరథుడు మళ్ళీ కూడా సుమంత్రుణ్ణి ఆజ్ఞాపించాట. సుమంత్రుడు దశరథుడికి నమస్కరించి అలాగే అని చెప్పి వెళ్ళిపోయాట. ఇంకా రామ పట్టాభిషేకం జరుగుతుంది అని మనసులో పొంగిపోయాట. మరి అంతటా జెండాలతో వెలిగిపోతున్న రాజమార్గాన్ని చూస్తూ కైలాస పర్వత శిఖరంలాగా, ఇంద్రభవనంలాగా ఉన్న రాముడి మందిరానికి వెళ్ళాటండి సుమంత్రుడు. పెద్ద పెద్ద తలుపులు, అనేకమైన తిన్నెలు, బంగారు ప్రతిమలు కలిసి ఆ పరిసరాల్లో మణులతోనూ పగడాలతోనూ చేసిన మేఘంలా వెలిగిపోతూ ఉన్నాయట. అవన్నీ కూడా ద్వారాలు అన్నీ. మరి రామమందిరాన్ని, వెలిగిపోతున్న రామమందిరాన్ని చూశాట. దాని మధ్య ప్రదేశంలో ముత్యాలు, రత్నాలతో నిండిపోయి ఉందిట. మరి అక్కడంతా కూడా చందనం, అగరధూపం సువాసనలతో గుబాళించిపోతుందిట. రకరకాల పక్షులు మధురంగా కూస్తున్నాయట. నెమళ్ళు, తోడేళ్ళు, బొమ్మలు స్తంభాలపై చెక్కి ఉన్నాయటండి. చిత్ర విచిత్రమైన శిల్ప సౌందర్యం కనుల పండగ చేస్తూ ఉందిట. మరి సూర్యచంద్రులతో సమానమై కుబేరుడు, దేవేంద్రుడి మందిరాలతో సాటి వచ్చే ఆ రామమందిరాన్ని చూసి సుమంత్రుడు సంతోషంతో పొంగిపోయాట. రకరకాల పనివాళ్లతో ఆ మందిరం కళకళలాడిపోతూ ఉందిట. ఎక్కడ చూసినా రాముడి పట్టాభిషేకాన్ని గురించిన సమాచారమే చెప్పుకుంటున్నారట అందరూ. మరి అలాగా ఎన్నో గ్రామాల నుండి వచ్చిన ప్రజలు ద్వారం దగ్గర కనిపెట్టుకుని ఉండడం సుమంత్రుడు చూశాట. మరి మనోహరమైన, చాలా ఉన్నతమైన శత్రుంజయమని ఏనుగుని చూశాట. గొప్ప రథం, గుర్రాలు కట్టి అన్ని అలంకారాలతో శోభిల్లుతూ ఉందిట. మరి 7 అంతస్తులు గల ఆ దివ్య భవనంలో మకరం సముద్రంలో ప్రవేశించినట్లుగా సుమంత్రుడు దాని లోపలికి వెళ్ళాటండి. జనం గుమిగూడి ఉన్న అంతఃపుర ద్వారం దాటి సుమంత్రుడు లోపలికి వెళ్ళాట. మరి వాకిలి వద్ద కాపలా ఉన్న అంతఃపుర స్త్రీలు అతనికి కనిపించి నమస్కారం చేశారట. వారంతా కూడా వినయంగా నమస్కరిస్తూ లేచి నుంచున్నారట. సుమంత్రుడు వాకిలి వద్ద కనిపెట్టుకుని ఉన్నాడని సీతా సమేతుడై ఉన్న రాముడి దగ్గరికి వెళ్ళి చెప్పారట. రాముడి ఆజ్ఞపై సుమంత్రుడు లోపలికి వచ్చి పచ్చని పట్టు వస్త్రం పరచిన బంగారపు పాన్పు పైన సీతతో పాటు కూర్చొని ఉన్న రామచంద్రుణ్ణి చూశాటండి. సీతాదేవి చామరతో అతనికి వీస్తూ ఉందిట. చిత్తా నక్షత్రంతో కూడిన చంద్రుడిలా రామచంద్రుడు ప్రకాశిస్తున్నట్ట. మరి సుమంత్రుడు రాముడికి నమస్కరించి, సుఖంగా ఉన్నారా రామచంద్ర అని అడిగారట. కుశల ప్రశ్న. రామ, దశరథుడు, కైకేయి నిన్ను చూడాలనుకుంటున్నారు కనుక నువ్వు వెంటనే బయలుదేరు అని చెప్పారట. సీత, దశరథ మహారాజు, కైకేయి చేరి నా పట్టాభిషేకం గురించి ఏదో ఆలోచిస్తున్నారు. ఇందులో సందేహం లేదు. కైకేయి ఎప్పుడు దశరథుడి సంతోషాన్నే కోరుతుంది. పైగా సమర్థురాలు కూడా. కాబట్టి నాన్నగారి అభిప్రాయం తెలుసుకొని నాకు పట్టాభిషేకం చేయాలని ఆయనను ప్రేరేపిస్తూ ఉండి ఉంటుంది. కైకేయి నా తల్లి. లోకానికి, దశరథ మహారాజుకు మేలు కోరి ఉంటుంది. అలా కోరి సుమంత్రుణ్ణి నా దగ్గరకు దూతగా పంపడం నిజంగా నా భాగ్యమే. నేనిప్పుడే వెళ్ళి మహారాజుని, కైకేయిని చూస్తాను. ఈలోగా
నువ్వు పరిజనంతో కలిసి సుఖంగా గడుపుతూ ఉండు అని రాముడు సీతతో చెప్పాట. సీత అది విని భర్తకు శుభం కలగాలని కోరుతూ వాకిలి దాకా భర్త వెంట వెళ్ళిందిట. మరి తరువాత రాముడు దశరథుడి దగ్గరికి వెళ్ళాక ఏం జరిగింది అనేది మనము రేపు తెలుసుకుందాం. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ గౌరీ పూర్ణ. బాయ్.